హలో గైస్. సో ఫుల్ రివ్యూ ఆఫ్ రాజా సాబ్. స్టార్టింగ్ సినిమా మంచిగా స్టార్ట్ అవుతుంది, స్టోరీ మంచిగా పోతుంటుంది. ఆ సినిమా మొత్తం ఓవరాల్గా చెప్పాలంటే అన్న కోసం, అన్న ఫ్యాన్స్ కోసం తీసిన సినిమా ఇది. సో ఇంటర్వెల్ మరీ అంత ఎక్కకపోవచ్చు అందరికీ, కానీ ఓకే, ఇంటర్వెల్ సీన్ కూడా బాగుంటుంది. సినిమాల సెంటిమెంట్ మాత్రం బాగుంటుంది, నానమ్మ సెంటిమెంట్. నాకైతే ఛత్రపతి యోగి సినిమాల అమ్మ సెంటిమెంట్ ఉన్నట్టే అనిపించింది. మధ్యలో సెకండ్ హాఫ్లో అన్నని ఒక ట్రాన్స్లో తీసుకోపోతారు. దాంట్లో అన్న యాక్టింగ్ ఉంటుంది. అబ్బా, అసలు అన్నని ఇన్ని రకాలుగా వాడిండు మారుతి. మస్తు యాక్ట్ చేసిండు అన్న. మాత్రం చెప్పలేకపోతున్నా, నాకేం అర్థమైతలేదు అసలు. నిజంగా ఏదో చెప్దాం అనుకుంటున్నా కానీ ఇప్పుడు నిజాన్ని చెప్తున్నా. ఫస్ట్ హాఫ్ మాత్రం సూపర్ ఉంది. ఫస్ట్ ప్రభాస్ అన్న టైమింగ్కి, కామెడీ టైమింగ్కి, అన్న యాక్షన్కి, అన్నకి అసలు పేరు పెట్టాల్సిన అవసరమే లేదు. అన్న సలార్లా అన్న మాట్లాడలేడు, ఓన్లీ 2 minutes 30 seconds మాట్లాడిండు అని చాలామంది ఫీల్ అయినారు. కానీ ఈ సినిమాలో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం అన్నదే ఉంటుంది. అన్న లాస్ట్ క్లైమాక్స్ మాత్రము ఏం తీసిండు బై, ఏ మారుతి బై, ఏంది ఒక ఇక చెప్తే స్పాయిల్ అయిపోతుంది, చూస్తేనే అర్థమవుతుంది. ఓవరాల్ సినిమా అయితే బాగుంది. క్లైమాక్సే సరిగ్గా ఇవ్వండి, నువ్వు పార్ట్ 2 అని చెప్పి పెట్టినావు. అదే కొంచెం బాధగా ఉంది, డిసప్పాయింట్మెంట్ ఉంది. సో లాస్ట్కో మాట చెప్పాలి, ప్రభాస్ అన్న, లవ్ యూ. ఎప్పటికీ నేను, నా ప్రాణం ఉన్నంత వరకు నేను నీ ఫ్యాన్నే. నేనే కాదు, నా లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు డయాడ్ ఫ్యాన్స్. జై రెబల్, జై రెబల్ స్టార్, జై ప్రభాస్.